మరికొన్ని విలువైన సంగతులు విందాం. స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాడు చూడండి, దాని గురించి ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. ఫస్ట్ ఇమేజ్ కనిపిస్తుందా? ఈరోజు స్క్రీన్ అబ్జర్వ్ చేస్తూ కొన్ని విషయాలు వినండి. అవి చూస్తూ వింటేనే మీకు అర్థమవుతాయి, లేకపోతే నేను చెబుతున్న సంగతులు మీకు అర్థం కావు. ఎవరో చూస్తున్నప్పుడు నువ్వు రైట్గా జీవించుకు, ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు రైట్గానే జీవించు అన్నాడు. అది ఇంటిగ్రిటీ. మన జీవితంలోనికి ఈ పదాలు చాలా కీలకమైనవిగా మనకు కనబడతాయి. వాటిని పాటిస్తే మన జీవితం చాలా అద్భుతంగా కూడా కనబడుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. మన స్కూల్ లైఫ్ కానీ, కాలేజ్ లైఫ్ కానీ, వర్క్ లైఫ్ కానీ మీరు ఏదైనా చూడండి, ఎక్కడ మనం ఆనెస్ట్గా ఉంటాం. నేను సిగ్గు లేకుండా చెప్తున్నానండి, ఐ వాజ్ నాట్ ఇన్ మై స్కూల్ లైఫ్. నేను లేను యథార్థంగా. నా కాలేజీ లైఫ్లో కూడా నేను లేను. నేను క్రీస్తులోనికి రాకముందు ఐఎమ్ లయర్. మీరు ఒప్పుకోకపోయాను, నేను ఒప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో అబద్ధాలు ఆడాం, యథార్థత లేకుండా జీవించాం. క్రీస్తులోనికి రాకముందు మన జీవితాలన్నీ తప్పుడు తడకలు. ఇప్పుడు ఎలుగులో నిలబడి మన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఆ లైఫ్ ఎలా జీవించాం అబ్బా అనిపిస్తుంది. మన జీవితాన్ని చూసినా అలా జరగకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి అబద్ధాలు పేరెంట్స్ దగ్గర కానీ, గురువుల దగ్గర కానీ మనం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ లైఫ్ మనకు ఇంపుగా అనిపించింది ఆ టైంలో. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. మనకు అనుభవాలు ఉంటాయి అక్కడక్కడ. ఇవన్నీ నలుగురు పిల్లగాళ్ళు స్కూల్కి ఆలస్యంగా వచ్చారు. ఆలస్యంగా వచ్చినప్పుడు టీచర్ అడిగింది, అరే ఈరోజు ఎగ్జామ్స్ కదరా, ఎందుకురా మీరు ఆలస్యంగా వచ్చారని అడిగింది. ఒక దొంగ అబద్ధం చెప్పారు. టైర్ పంచర్ అయిపోయింది మేడం, మేము ఎక్కిన కారు అన్నారు. ఇలాంటివి మనం చెప్పాం లేదు? చెప్పండి. సెలవు దొరకడానికి నాన్నమ్మని ఎన్నిసార్లు చంపేశాను చెప్పండి, అమ్మమ్మని ఎన్నిసార్లు చంపేశాను చెప్పండి, మామిని ఎన్నిసార్లు చంపేశాను చెప్పండి. అందుకని నేను అంటున్నాను, పచ్చి అబద్ధికులు మనం. ఎలాగైనా మాట్లాడేస్తాం. లయర్, అబద్ధాల కోరి అంద పదం. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అలా మెలితేసి మాట్లాడేస్తాం. అబద్ధం చెప్పేసరి ఈజీగా టైర్ పంచర్ అయిపోయింది మేడం, లేదా మేము ఎగ్జామ్స్కి వచ్చేద్దామంటే వీళ్ళు టైర్ పంచర్ అయిపోయింది అన్నది అబద్ధం. వీళ్ళ సోషల్ మీడియా అలవాటుకి, వీళ్ళ పుస్తకాలు తిరగేక రాయడం భయం వేసి ఆలస్యంగా వచ్చారు. మరి ఎగ్జామ్ అయిపోయి వచ్చారేంట్రా అని అడిగితే, మేడం మీకు విషయం చెప్తున్నా, ఇప్పుడు మీరు ఎగ్జామ్ పెట్టినా మేము రాసేస్తాం, మేము రాయడానికి రెడీగా ఉన్నాం మేడం, టైర్ పంచర్ అవ్వకపోతే మేము రాసేద్దాం అన్నారు. బిడ్డలారా, ఎంత కష్టం వచ్చిందిరా మీకు అనుకుంటున్నారు. రాసేస్తారా? రాసేస్తాం మేడం. వెరీ గుడ్, అందరు వెళ్ళిపోనియండి, నేను సొరవ తీసుకుని బాధ్యత తీసుకుని మీకు టెస్ట్ కంటిన్యూ చేస్తాను, సుపీరియర్తో మాట్లాడారు, టెస్ట్ పెడతారు. నలుగురు ఉన్నారుగా, నలుగురు 4 మూలలు కూర్చోబెట్టి ఒక మాట రాసింది. నేను ప్రశ్నలు చెప్తాను, మొట్టమొదటి ప్రశ్న దానికి ఆన్సర్ చేయండి. నలుగురు 4 వైపులు కూర్చుని ఎవడ వైపుకు చూడకుండా దిక్కులు అటువైపు తిరిగి కూర్చుని మొదట ప్రశ్న అడుగుతున్నాను, మీ కారులో ఏ టైరు పంచర్ అయిపోయింది? ఆన్సర్ రాయండి అంతే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ప్రశ్న ఏంటో తెలుసా? వాళ్ళ టైర్ పంచర్ అయిపోయిందని చెబితే సైలెంట్ అయిపోద్ది అనుకున్నది, టీచర్ సైలెంట్ అయిపోతాడు అనుకున్నారు. టీచర్ ఒక అడుగు ముందేసి వీళ్ళకి లైఫ్లో నిజాయితీ అంటే ఏంటో నేర్పించాలని పరీక్ష పెట్టింది. ఆ పరీక్షలో ప్రశ్న అడిగింది, ఏ టైర్ పంచర్ అయింది చెప్పండి. నిజమైతే అందరూ ఒకే టైర్ కొరకు రాస్తారు, అబద్ధమైతే నలుగురు 4 టైర్ల కొరకు రాస్తాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చినా నచ్చకపోయినా మనం చెప్పే వల్ల నువ్వైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా
మనం చెప్పే వల్ల ఎదుటివారు అన్ని వేళలా నమ్ముతారని అనుకోవడం మన అమాయకత్వం అండి. ఎప్పుడు బలం గుర్తుపెట్టుకోండి. మనం ఏది చెప్పినా నమ్మేస్తారు అనుకోకండి. మనం చెప్పిందల్లా ఎదుటివారు అన్ని వేళ నమ్మేస్తారు అనుకోకు. గుర్తుపెట్టుకో, వాళ్ళు ఏదో రోజు నేను పరీక్షించడం, ప్రశ్నించడం మొదలు పెడతారు. ఏదో రోజు నీ వైపు అనుమానాలతో ఆ కళ్ళు చూడడం స్టార్ట్ అవుతాయి. ఆ రోజు నీ ముఖానికి చెమట పడుతుంది, నీ మాటల్లో తడబాట్లు వస్తాయి, పొంతన లేని సమాధానాలు చెప్తావు. నిన్ను నువ్వు జెన్యూన్గా ప్రూవ్ చేసుకోవడానికి ఎక్స్ట్రీమ్ స్టోరీస్ క్రియేట్ చేస్తావు. ఇంకా తగ్గిపోతావు, గుర్తుపెట్టుకో. అందుకే సిఎస్ లూయిస్ అంటాడు, ఎవరో చూస్తున్నారని రైట్గా జీవించుకో, ఎవరు చూసినా చూడకపోయినా రైట్గానే జీవించు. ఎందుకంటే ఈ కథలు అల్లడం, అబద్ధాలు ఆడడం, ఎవరో చూస్తున్నారని మనుషులు ఉంటే ఒకలాగా, మనుషులు లేకపోతే ఒకలా నువ్వు జీవిస్తే ఏదో రోజు తెలిసిపోతావు, తెర తొలగిపోతుంది, కనబడిపోతావు. ఆ రోజు వాళ్ళ దృష్టిలో నువ్వు చాలా తగ్గిపోతావు. చాలా అప్పటి వరకు ఆ వ్యక్తులని చాలా ఊహించుకుంటారు. అరే, వ్యక్తిత్వం కలిగిన వాడు, వికాసం ఉన్నవాడు అని ఆలోచించుకుంటారు. ఆ రోజు నువ్వు తెలిసిపోతావు. అబద్ధాలు ఆడతాడా వ్యక్తి, అబద్ధాలు ఆడుతుందా ఈమె, తెలిసిపోతావు. ఆ రోజు నీ వర్క్లో కూడా, నీ ఆఫీసర్ దగ్గర నువ్వు చాలా నేరో డౌన్ అయిపోతావు. గుర్తుపెట్టుకో. మనం అనుకుంటామండి, సోషల్ మీడియా కల్చర్ వచ్చిన తర్వాత ఎవడో చూడలేదని ఎలా అనుకుంటారండి. ఇది వాడిని ప్రతి ఒక్కడు గుర్తుపెట్టుకోండి. మొబైల్ ఈ భారత యాజమాన్యం నిన్ను చూస్తుందని మర్చిపో. ఇది వాడిని ప్రతి ఒక్కడికి. ఒకప్పుడు రహస్యాలు గుండెల్లో ఉండేవి, చెప్పండి. ఇప్పుడు రహస్యాలు మొబైల్లో ఉన్నాయి. నా వాట్సాపేగా అనుకో, నీ వాట్సాప్ గవర్నమెంట్ది కూడా, గుర్తుపెట్టుకో. నా ఎఫ్బీఏగా అనుకోకు, నీ ఫేస్బుక్ గవర్నమెంట్ది కూడా, గుర్తుపెట్టుకో. నా మొబైలేగా, నా మెయిలేగా, నా పాస్వర్డేగా అనుకోకు. నువ్వు ఏ సైట్స్ ఓపెన్ చేస్తున్నావో ఇండియన్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తుంది. ఈ లొకాలిటీలో ఏదైనా క్రైమ్ జరిగితే ఈ టైప్ ఆఫ్ సైట్స్ ఎవడు ఓపెన్ చేస్తున్నాడో లిస్టు బయటకు తీస్తారు, తెలుసా? సైబర్ క్రైమ్ ఈ టైప్ ఆఫ్ లేదా ఇలాంటి నేరం జరిగిందంటే సోషల్ మీడియాని ఎక్కువగా ఈ క్రైమ్ని వాచ్ చేసింది ఎవడో లిస్ట్ తీస్తారు బయటికి. నీ లొకేషన్, మీ ఇల్లు, డోర్ నెంబరు, అంబులెన్స్ నెంబర్ వచ్చినట్టు వచ్చేది మీ ఇంటికి, గుర్తుపెట్టుకో. అరే, ఒక గవర్నమెంటే అబ్జర్వ్ చేస్తుంది, మన ఇరుగు పొరుగు వారు మనల్ని అబ్జర్వ్ చేస్తారు. అరే, ఈ సొసైటీయే మనల్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నిన్ను పుట్టించిన సృష్టికర్త నీలో ఇంటిగ్రిటీ చూడ్డాన్ని, నీ చిత్తశుద్ధి చూడ్డాన్ని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఒక మనిషి లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అవుతాడో తెలుసా? చిత్తశుద్ధి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎవరో చూస్తున్నారు, ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరో నన్ను పలకరిస్తున్నారు, ఇవన్నీ వేస్ట్ అండి. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఎక్కడున్నా చూస్తాడు, ఆ చీకట్లో ఉన్నా చూస్తాడు, ఈ గదిలో ఉన్నా చూస్తాడు, ఈ నలుగురిలో కూర్చున్నప్పుడు చూస్తాడు, నేను ఎక్కడికి పోయినా చూస్తాడు, ఆరు బయట ఉన్నప్పుడు చూస్తాడు, బంజరు భూములు ఉన్నప్పుడు చూస్తాడు, ఒంటరిగా నా గదిలో ఉన్నప్పుడు చూస్తాడు. నా దేవుడు నేను ఎక్కడున్నా చూస్తాడు. నేను ఆకాశానికి ఎక్కిపోయినా నన్ను చూస్తాడు, పాతాళమంత లోతు దిగినా నన్ను చూస్తాడు. ఆయనకి మరుగైన స్థలం అంటూ ఏది లేదు. అందుకే నీ పనిలో నిబద్ధత ఉండాలి, నీ పనిలో నిజాయితీ ఉండాలి. నెక్స్ట్, నీ కరెన్సీ వాడడంలో, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు ఇచ్చిన డబ్బుల్ని వాడడంలో కూడా నువ్వు నీతి తప్పకూడదు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, నువ్వు ఎదుటి వ్యక్తుల కొరకు మాట్లాడుతున్నప్పుడు నీ వొకాబులరీ ఎలా ఉంటుందో చూస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకో. ఏ టైప్ ఆఫ్ వర్డ్స్ నువ్వు ఉపయోగిస్తున్నావు? కావాలని ఆ వ్యక్తుల్ని, ఎదుటి వ్యక్తుల జీవితాల్లో డౌన్ చేయాలని నువ్వు ప్లాన్ చేసి మాట్లాడుతున్నావా? మొత్తం గమనిస్తాడు. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయో చూస్తాడు ఆయన. ప్రతీదీ అబ్జర్వ్ చేస్తాడు. ఎదుటి వారిని డౌన్ చేసి నువ్వు అప్పర్ స్టేజ్లో ఉండాలనుకుని చూస్తున్నావా? అది కూడా చూస్తాడు ఆయన. లైఫ్లో ఎవడో ఊరకే సక్సెస్ అవ్వడండి. లైఫ్లో ఊరకే రాత్రికి రాత్రే ఎవడు ఎదిగిపోడండి. బైబిల్ సెలవిస్తుంది, జెన్యూన్గా ఉన్నవాడే సక్సెస్ అవుతాడు. దాని బైబిల్ ఎలా అన్నాడు? యథార్థవంతులు వర్ధిల్లుతారు.
యథార్థవంతుల వద్ద వెళుతారు. నీ ధనం వాడడంలో నువ్వు ఎలా ఉన్నావు, నీ పనిలో నువ్వు ఎలా ఉన్నావు, నీ వర్క్ ప్లేస్లో నువ్వు ఎలా ఉన్నావు, నీ ఇతరుల కొరకు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ భాషా నైపుణ్యత ఎలా ఉంది, నెక్స్ట్ నువ్వు పంచిపెట్టే విషయంలో దాచేస్తున్నావా, నిజాయితీగా అందరికీ పంచుతున్నావా, ఇంకా వ్యక్తుల్ని గౌరవించే విషయంలో ఎలా ఉంటున్నావు, ఇంకా నీ ప్రేయర్ లైఫ్లో ఎలా ఉంటున్నావు, ఇంకా నీ బైబిల్ స్టడీలో ఎలా ఉంటున్నావు, ఇంకా నీ పేరెంట్స్ ఉన్నప్పుడు నీ పేరెంట్స్ లేనప్పుడు ఎలా ఉంటున్నావు, నీ వైఫ్ ఉన్నప్పుడు నీ వైఫ్ లేనప్పుడు, నీ యజమాడు ఉన్నప్పుడు నీ యజమాను లేనప్పుడు, ఎప్పుడు ఒకేలా ఉంటున్నావా? గంటకొకలాగా, రోజుకొకలాగా, పూటకొకలాగా, వారానికి ఒకలాగా, నెలకొకలాగా, మనుషులుంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా బతికేస్తున్నావా? దేవుడు ఇవన్నీ తూకాలేస్తాడు, మర్చిపోకండి. ఇవన్నీ మనం ఏం అబ్జర్వ్ మనం వచ్చేస్తాం, దేవా నా ప్రార్థనకి జవాబు ఇవేంటి ప్రభు అంటే, దేవుడు అంటాడు నీకు నేను జవాబు ఇవ్వాలంటే ఏది నీలో చిత్తశుద్ధి. గంటకొకలా ఉంటావు మనిషి, నువ్వు పూటకొకలా ఉంటావు, నువ్వు రోజుకొకలా ఉంటావు, నువ్వు నీతో సహవాసం చేసిన వారు నిన్ను నమ్ముతారు, నువ్వేనా మాట అన్నదని వాళ్ళు ఆశ్చర్యపోతారు. నీలో చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు, నిష్కాపట్యముగా జీవించాలన్న తత్వం నీకు లేదు. మీరు అనుకోవచ్చు దేవుడు చాలా నిజాయితీ కోరుతాడు, ఆ మాటల్లో కూడా అబద్ధాలు వద్దని దేవుడు కోరుతాడు. ఏం చేయమంటారండి? అబద్ధాలు చెబితే దేశంలో గొడవలు అయిపోతాయని నువ్వు అంటావేమో. బైబిల్ చెప్తుంది గొడవలైపోయిన నిజాన్నే చెప్పు, ఏమైపోయినా నిజాన్నే చెప్పు, ఎలా జరిగినా నిజాన్నే చెప్పు. అందుకే మన స్కూల్ లైఫ్లో, కాలేజీ లైఫ్లో, మన ఉద్యోగ జీవితంలో ఎక్కడైనా మనం చూడండి, మన అబద్ధికులు. అవకాశం కొరకు నాన్నమ్మని చంపేస్తాం, అవకాశం కొరకు అమ్మమ్మని చంపేస్తాం, అవకాశం కొరకు జరగని యాక్సిడెంట్ అయిపోయిందని చెప్తాం, అవకాశం కొరకు మనకి ఏదన్నా పేమెంట్ ఏదన్నా రావాల్సి ఉంటే ఆడివ్వకపోతే ఒక సెంటిమెంట్ డైలాగ్ చెప్తాం. హాస్పిటల్కి వెళ్ళిపోయారు అందరూ, డబ్బులు ఎవరు ఉండలేదు, డబ్బులు ఎవరు ఇంట్లో కొంచెం డబ్బులు చూడండి అటు అప్పిస్తా లేదని ఆడుకో కదా. చూసారా? అంత ఎక్కడ మీరు చూడండి దరిద్రపు అబద్ధాలు. బట్ వన్ డే క్రీస్తులోకి వచ్చాం, యేసు ప్రభువులోకి రావడం ప్రారంభించాం. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటున్నాం. దేవుడు మనకు చెప్తున్నాడు, ఈరోజు నీ లైఫ్లో నుంచి మెల్లమెల్లగా నీ గ్రాఫ్ స్టార్ట్ చేస్తాడు. నీలో ఉన్న ఆ నిజాయితీ లేని తత్వాన్ని తీసేసి దేవుడు మనకు కొన్ని సర్టిఫికెట్లు ఇస్తాడు. ఏమిస్తాడు చూద్దాం ఒకసారి. 112వ కీర్తన తీయండి. 112వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతులు వంశపు వారు దీవింపబడి. ఎంత బాగుంటుందండి ఈ సాంగ్. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే గోల్డ్ కలర్తో రాయించుకొని ఇంట్లో అలా ఎవరైనా ఇంట్లోకి వచ్చిన వెంటనే కనబడేలా పెట్టుకోండి. ఎవడైనా ఇలాంటివి చేసేది ఎవరైనా నాకు కూడా చెప్పండి, నేను కూడా ఒకటి చేయించుకుంటాను. నిజంగానే ఈ సాంగ్ ఎంత బాగుంటుందో, ఆయన ఎంత ఎలాంటి వాగ్దానాలు మనకి ఇస్తున్నాడు చూడండి. మన తదనంతరం మన నెక్స్ట్ జనరేషన్ బాగుంటుందట. ఇంతకీ మన యథార్థవంతులుగా మనం ఉంటే మన వంశాలు దీవింపబడతాయట. కలిమి సంపద మన ఇంట్లో ఎప్పుడు అలా ఉంటాయట, నిత్యము నిలిచుంటాయట. ఇంకా కిందకి అంటున్నాడు, యథార్థవంతులుగా ఉంటే చీకట్లో మనమే లైట్ అవుతామంట. ఇంకా కిందకి మాట్లాడుతున్నాడు చూడండి. వారి కటాక్షము వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులను అప్పిచ్చువారు భాగ్యవంతులు. వాళ్ళకుండే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయట అంటే, చిత్తశుద్ధి కలిగిన వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ పిల్లలు బాగుంటారు, వారికి చీకట్లో వెలిగించేవారు అవుతారు. ఇంకా చెబుతున్నాడు, వాళ్ళ వాత్సల్యం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. దయ, కరుణ, నీతి, ఉదార స్వభావం, న్యాయపరమైన మనస్సు, ఈ లక్షణాలన్నీ కీర్తనలు కనబడతాయండి. కింది మాట అంటాడు, దుర్వార్త వాళ్ళకి వినబడినప్పుడు జడిచిపోరంట.
కంగారు అయిపోయారట, టెన్షన్ అయిపోరట. నీ మీదకి ఇలాంటి విపత్తు వస్తుంది, న్యాయపరమైన చట్టాలు నీ మీదకి ఇలా అమలు జరుగుతున్నాయంటే కంగారు అయిపోరు. ఏమైపోతుంటే ఏమనుకోరట, నేను ఎలాంటి ఉన్నా నాకు తెలుసు, నేను ఎలాంటి ఉన్నా నా దేవునికి తెలుసు, నా దేవుని ఎదుట నాకు ఎలాంటి స్థితి నాకు వస్తుందో నాకు తెలుసు, నేనేం టెన్షన్ అవ్వను అంటారట. ఇంకా కిందకి మాట్లాడుతున్నాడు చూడండి. వారి మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమై తమ కోరిక నెరవేరు వరకు వారు భయపడరు. వారి దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత రోజు రోజుకి హెచ్చింపబడును. భక్తిహీనులు అతని యొక్క అభివృద్ధిని చూసి చింత అయిపోతారట. నెక్స్ట్, వారు పండ్లు కొరుక్కుంటారట. ఈయన కొట్టకుండా తిట్టకుండా ఏమి అనకుండా ఆయన శత్రువులు ఈయన యొక్క సక్సెస్ని చూసి వాళ్ళే రోగాలు తెచ్చుకొని చచ్చిపోతారట. దేవుడు మన శత్రువులకు ఆన్సర్ ఎలా ఇస్తాడు చెప్పినా, కొట్టడు, తిట్టడు, ఏమనడు, మనల్ని బ్లెస్ చేసి పడేస్తాడు అంతే. ఇంకా మన దేవుడు ఎప్పుడైతే దీవించాడో మన ఎదుగుదల చూసి ఆడికి సుఖరొచ్చేస్తుంటుంది. ఎవరికి ఎవడో ఉంటాడని మన లైఫ్లో శత్రువులు ఉంటారుగా, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంటుంది, సమస్య అయిపోతుంటుంది. మనం ఏం చేస్తామంటే ఇటు నుంచి మన సక్సెస్ అయ్యాం కనుక స్టోరీలు ఏమి క్రియేట్ చేయి. మనం ఏం చేస్తామంటే మన చిత్తశుద్ధి కలిగిన వ్యక్తులుగా దేవునితో అనుసంధానం అయితే లవ్ చేస్తాం, దయ చూపిస్తాం, ప్రేమగా, నిజాయితీగా, ఉదారముగా, కపటం లేని మనసు కలిగి జీవిస్తాం. ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయంటే బైబిల్ చెప్తుంది, నాలో ఈ రోత స్వభావం పోయి, దేవుడికి నచ్చని ఈ కల్ట్ నేచర్ పోయి, యథార్థమైన లేదా జెన్యున్ యాటిట్యూడ్ నాకు ఎప్పుడు వస్తుందంటే, నువ్వు దేవునితో ఎప్పుడు బాగా కనెక్ట్ అవుతావో చెప్పండి, అప్పుడు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, దేవునితో ఎలా కనెక్ట్ అవుతాం? కొండెక్కుతూ అవుతామా? నదికి వెళితే, ములిగితే, ఎక్కడో దూరంగా పోయి ఒంటరిగా ఓ పెద్ద కేక యెహోవా అంట అవుతావా? నీవే ప్రాక్టీస్లు అవ్వండి. దేవునితో నువ్వు ఎప్పుడు కనెక్ట్ అవుతావు తెలుసా? ఈ బైబిల్ని జాగ్రత్తగా చదువుకుంటే కనెక్ట్ అవుతావు. గుర్తుపెట్టుకో. ఈ వాక్యాన్ని చదువుకోవాలంటే, ఈ వాక్యాన్ని చదివిన వాడు దేవునితో మమేకమైపోతాడు, దేవుడితో కలిసిపోతాడు. దేవుడితో ఎవడైతే కనెక్ట్ అవుతాడో ఆ వ్యక్తుల్లోకి నేచర్ వస్తుందట. దయ వస్తుంది, కరుణ చూపిస్తాడు, నీతిమంతుడిగా ఉంటాడు, ఉదారంగా వ్యవహరిస్తాడు, న్యాయపరంగా ఉంటాడు. చివరికి ఎదుట వ్యక్తులకి మనం ఎలా ఉంటామో తెలుసా? మనం ఎక్కడుంటే అక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం దీవెనకరంగా, వెలుగుగా మారిపోతాం. మనల్ని బట్టి అనేక మంది దీవింపబడతారు, మనల్ని బట్టి అనేక మంది గుప్పడి మెతుకులు తినగలుగుతారు. మనల్ని బట్టి అనేక మంది అనుకుంటారు, జీవిస్తే అతనిలా జీవించాలండి అని మనల్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. అంత బ్లెస్ చేస్తాడండి దేవుడు. దానికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ కమిట్మెంట్ కావాలి. దానికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ చిత్తశుద్ధి కావాలి. దానికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ నీతి, నిజాయితీ కావాలి. అలా ఉంటే బ్లెస్ చేస్తాడంటే, చేశాడు అనడానికి మిమ్మల్ని చూపించును, నన్ను చూపించొద్దు. చరిత్రలో చెరగని అక్షరాలతో రాయబడిన కొన్ని జీవితాలు ఉన్నాయి, చూడండి ఒకసారి. నిజంగా వీళ్ళ జీవితాన్ని చూస్తే ఈ కీర్తన వాళ్ళకి మ్యాచ్ అవుద్దండి. క్రైస్తవులుగా ఈరోజు ఎవరైనా మీరు ఉండి ఉన్నతమైన స్థితిలో, మీరు దేవుడిచ్చిన దీవెన వలన బాగా సంపాదించే స్థితిలో ఉంటే వీళ్ళని చూడండి, మీకు సిగ్గేస్తుంది. సొసైటీ దగ్గరికి వెళ్ళేవారు, క్రిస్టియన్ సొసైటీ దగ్గరికి, ఒక వ్యవస్థ దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము దేవుని ప్రేమను ఈ భారతదేశానికి ఏదో ఒక మూల మేము చూపించాలనుకుంటున్నాం, మాకు అవకాశం ఇవ్వండి. అవకాశం మేము సిటీ లైఫ్లో అడగట్లేదు, ఎక్కడ అడగట్లేదు. మేము అడిగేది ఎక్కడ అడుగుతున్నామంటే, ఎక్కడైతే ఈరోజు వరకు సువార్త అందలేదో, ఒకవేళ సువార్త అందినా ఇప్పటికీ నడవక ఎక్కడైతే అక్కడ హాస్పిటల్స్ మూతవేయబడ్డాయో అంటే, సొసైటీ ఎంత పెద్దలందరూ కూర్చొని ఆలోచించారు, నిజంగా మీరు చేస్తారంటే, నిజంగా చేస్తాను సార్, ఈవిడ డాక్టరే, నేను డాక్టరే, అయితే మీ నుంచి ఒక కమిట్మెంట్ కావాలి. మీరు ఎలాంటి ప్లేస్ అడుగుతున్నారు కనుక మీ నుంచి మేము కమిట్మెంట్ సైన్ పెట్టించుకుంటాం. ఆ ఫోటోలో మీరు చూడాలి, ఎంత యంగేజ్లో ఉన్నారో చూడండి, ఎంత బాగుంటారంటే బ్యూటిఫుల్గా కపుల్స్ ఇద్దరు. ఆ వయసులో ఉన్నప్పుడు వాళ్ళని 30 సంవత్సరాలు వాళ్ళని కమిట్మెంట్ అడిగారు. 30 సంవత్సరాలు మళ్ళీ రాకూడదు, మేము చెప్పిన ప్రాంతంలో మీరు ఉంటారంటే వాళ్ళు అన్నారు, సార్ మాకు కొంచెం టైం కావాలి. దేనికి టైం అని అడిగారు?
దేవుడి దగ్గర కొంచెం ప్రేయర్ చేసుకుని మా మనసు స్థిమ్మత పడి, ఎందుకంటే 30 సంవత్సరాలు అంటే ఇంకా లైఫ్ అయిపోయినట్టే. ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో 25 ఏళ్ళకి జాబ్ వస్తుందండి. సర్వీస్ రికార్డ్ ఎంత తెలుసా? చెప్పండి ఎంత? గవర్నమెంట్కి సర్వీస్ చేసేది ఎంత చెప్పండి? 35 నుంచి 40 సంవత్సరాలు అండి. నీ సర్వీస్ రికార్డు 35 నుంచి 40 సంవత్సరాలు. తర్వాత నీకు గౌరవంగా దండేసో ఫోటో ఇచ్చి పావలా పథకము, ₹10 పథకాలు ఉంటాయండి, అది ఇచ్చి నేను జాగ్రత్తగా ఇంటికి పంపించేస్తారు. అప్పుడు నీకు కీళ్ళు నాళ్ళు వంగిపోయి కిర్రు మన మీద కూర్చొని ఒక ఈనాడు పేపరో సాక్షి పేపరో చదివి ఒక టీ తాగేసి అప్పుడు నీకు ఎక్కడలేని పులకింత వచ్చేది సేవ మీద. నేను సేవకి వెళ్ళాలి, నీ బొంద నీ తలకి ఇప్పుడు వచ్చి నువ్వేం చేస్తావు? నీ కిర్రు సౌండ్తో ఇప్పుడు నువ్వేం చేస్తావు అడుగుతున్నాను నేను. నువ్వేం చేస్తావు ఇప్పుడు? నీ వయసు అంతా సర్వీసు. 30 ఏళ్ళు అడిగారు, ఇద్దరు దూరంగా పోయారు, ప్రేయర్ చేసుకున్నారు. దేవా ప్రార్థిస్తున్నాం, నీ ప్రేమను మేము చూపించాలనుకున్నాం. మాకు చదువు అందుకే ఇచ్చావు, మాకు డబ్బు అందుకే ఇచ్చావు, మాకు లైఫ్ అందుకే ఇచ్చావు. మాకు అర్థమైంది ప్రభువా, నీకు మాట ఇచ్చేస్తున్నాం ప్రభువా. 30 ఏళ్ళు నీకు మాట ఇస్తున్నాం. నీ సేవలో సావో రేవో మేము వెళ్ళిపోతున్నాం. ఆ ప్రాంతం ఎక్కడో కూడా మాకు తెలియదు. సొసైటీ ఏ ప్రాంతం నిర్ణయిస్తే ఆ ప్రాంతానికి మేము వెళ్ళిపోతాం. అస్సాంలో ఒక మూల ప్రాంతం నిర్ణయించారు. అస్సాం ఏరియాలో ఉంటుందో అడగండి. మన ఇండియాలో అస్సాం కానీ బీహార్ కానీ గంజాయిలకి, కొకాయిన్లకి, మూఢనమ్మకాలకి, మత్తులకి క్యారఫెటర్స్ అండి ఆ ఏరియాలో. కొన్ని హత్యాకాండపు వీడియోలు బయటకు వస్తున్నాయి సార్, ఘోరంగా కోనుకు వచ్చినట్టుగా వస్తారు. అయ్యప్ప గొడవలు వస్తాయి మనిషిని. అలాంటి అస్సాం మారుమూల ప్రాంతంలో ఒకప్పుడు మిషనరీలు వెళ్ళారు, అది మూసేశారు ఎవరు లేక. మళ్ళీ మీరు వెళ్ళి నడిపించగలరా 30 సంవత్సరాలు అంటే? భార్య భర్తలు ఇరువురు ఒకసారి ఒకరినొకరు చూసుకుని దేవుని వైపు చూసి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి ఆ రోజు లగేజ్ పట్టుకుని వెళ్ళిపోయారు. 30 ఏళ్ళండి, వయసులో ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. ఆడికి వెళ్ళాక జరిగింది ఏంటో తెలుసా? ఆ ప్రాంతంలో అన్నీ మూఢనమ్మకాలు. ఎందుకంటే ఈ మూల ప్రాంతాలు కదండి రాష్ట్రాలు. ఆ ఏరియాలో అన్నీ మూఢనమ్మకాలు, చేతబడులు, దయ్యాల కొరకు రకరకాల ఆలోచనలు. ఎవ్వడో డాక్టర్ దగ్గర రాడు, భూత వైద్యుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఎవ్వడు వైద్యం చేయించుకోవడానికి రాడు. చేతబడులు అంటారు, భూత వైద్యుడి దగ్గరికి వెళ్తారు, మట్టి తింటారు, ఏదో పూజలు చేస్తారు, కోళ్ళను కోస్తారు, బర్రెలను కోస్తారు, ఇవే నమ్ముతారు తప్ప జ్వరం వచ్చినా డాక్టర్ దగ్గరికి రారు. నిమ్మకాయలు కోస్తారు, ఎండుమిరకాయలు చల్లుతారు. ఇలాంటి మూఢనమ్మకాలు ఎన్ని చెప్పినా వినరు. చచ్చిపోతే శవాన్ని మధ్యలో పెట్టి చుట్టూ ప్రదర్శన చేసి మళ్ళీ ఆ శవం దగ్గర ఒక కోడిని కోస్తారు. వాళ్ళు వెళ్ళి చెప్పారు, అయ్యా మేము వైద్యులమయ్యా, మీ దగ్గరకు వచ్చాం, మీ ఆరోగ్యాలు బాగుపరుస్తుంది. ఎందుకంటే మీ మారుమూల ప్రాంతాల్లో విష జ్వరాలు ఎక్కువ ఉన్నాయి, వైరస్లు ఎక్కువ ఉన్నాయి, మీకు వైద్యం చేస్తాం, మేము మీకు పరిచర్య చేయడానికి మేము వచ్చామంటే మా జోలికి వచ్చారా, మా నమ్మకాల జోలికి వచ్చారా, చంపేస్తామన్నారు. వాళ్ళ కొరకు వీళ్ళ సేవ చేయడానికి వెళ్తే వాళ్ళే వీళ్ళని చంపేస్తారంట. మనం ఎంత ఘనపాటిలో చెప్పినా ధవళేశ్వరం ఆనకట్ట ఉంది కదండి, ధవళేశ్వరం ఆనకట్ట సార్ అర్ధర కాటన్ గారు మనకు కట్టడానికి మనోళ్ళని పిలిస్తే మనోళ్ళు కూళ్ళు అడిగారు తెలుసా? ఎందుకంటే డీటెయిల్గా లైవ్లో మాట్లాడకూడదు. మన కొరకు మనకు ఆనకట్ట కడతానంటే మన వాళ్ళు కూలి పని తీసుకున్నారు. ఆయన పేదరికంలో ఉన్నారని మన వాళ్ళని అర్థం చేసుకున్నాడు కనుక ఆయన కూలిచ్చాడు. కొన్నిసార్లు మనకు మంచి చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా మనకు మంచి అర్థమవుతుంది. మనకి ఆయన వచ్చి మంచి చేస్తానన్నాడు, వాళ్ళు తిరగబడ్డారు. కొన్ని రోజులకి వాళ్ళని చంపేస్తామని చాలా అల్లరి మూకలు వాళ్ళ మీద పడిపోయేంత ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా వయసులో ఉన్నారు, తన భార్య వయసులో ఉంది. దేవుని ఎప్పుడు ప్రార్థించేవారు, దేవా చావైనా రేవైనా నీకు మాట ఇచ్చి వచ్చాం, ఈ చీకటికి మేము ఎలాగైనా వెలుగు అవ్వాలనుకున్నారు. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. కరెంట్ ఇచ్చేవాళ్ళు లేడు, నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, నీడిచ్చేవాళ్ళు లేడు, సరి అయిన వైద్యం లేదు. ఆ రోజులు వెంటిలేటర్ కూడా లేదు. ఎప్పుడైనా మీరు పాత బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో మనం చూసేవాళ్ళం, మారక ముందు బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో చూసారా? వెంటిలేటర్ లేనప్పుడు ఎలా నొక్కేవారు గుర్తుంది, ఎలాగా బుడగా. అదే వైద్యం అండి అప్పుడు. అలా నొక్కడం, ఆవిడ తెల్లవార్లు ఒక పేషెంట్ ఎవరైనా వస్తే బెడ్ కొరకు అలా వెంటిలేటర్ అదే ఆ చేతులతో హ్యాండ్స్తో అలా నొక్కుతూ ఉండేదట. కమిట్మెంట్తో పరిచర్య చేస్తుంది. ఒకరోజు వచ్చింది, వాళ్ళ సేవను చూసిన అనేక మంది డాక్టర్లు ఆశ్చర్యపోయారు. లగ్జరీ లైఫ్ వదిలేసి డాక్టర్ వృత్తిని ఎక్కడన్నా మీరు పెడితే హాస్పిటల్లో మీకు వచ్చే గ్రాస్ మామూలుగా రాదు, మీరు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారంటే వాళ్ళు ఒక మాట అన్నారు, మా దేవుడు మమ్మల్ని ప్రేమించాడు,
మేము వెళ్ళి ఇతరులను ప్రేమిస్తున్నాం అన్నారు. ఆ మాటకి వైద్యం వృత్తికి ఆశ్చర్యం కలిగింది. మీతో పాటు మేము కూడా నడుస్తున్నాం, మేము కూడా వస్తాం, మీ సర్వీస్లో మాకు కూడా పాలు భాగస్తులు ఇస్తారని అడిగారు. వెల్కమ్ మై బ్రదర్స్ అన్నారు. వచ్చారు, కొత్త కొత్త డాక్టర్లు వచ్చారు, నర్సింగ్ డిపార్ట్మెంట్ వచ్చింది, అభివృద్ధి పొందింది. ఎక్కడైతే వైద్యం జరగక వైద్యాన్ని నమ్మరో అక్కడే ప్రజలు వైద్యాన్ని నమ్మడం ప్రారంభించారు. ఒకరోజు 6,000 అంటే 6,000 డెలివరీస్ హాస్పిటల్లో జరిగాడు. 6,000 డెలివరీస్. వేల పురుడ్లు పోసారంట వాళ్ళు. మంత్రగతి దగ్గరికి, మంత్రస్థాని దగ్గరికి, గాది దగ్గరికి, కొండ కోణంలోకి పోయి బిడ్డలను కనడం చేతగాక చంపేసుకుని దేవత తీసుకుంది అనుకునే ఆ ప్రాంతాలలో బిడ్డల్ని బంతుల్లాగా వైద్యుల చేతుల మీద కనడం స్టార్ట్ చేశారు. ఈ కీర్తన వాళ్ళకి మ్యాచ్ అవుద్ది. యథార్థవంతులు చీకటిలో చెప్పండి వెలుగవుతారు. అయ్యారండి వాళ్ళు. యథార్థవంతులు చీకటిలో వెలుగవుతారు. వాళ్ళు వెలుగవడమే కాదు, దేశానికి గౌరవం అవుతారు. క్రైస్తవ బిడ్డలు ఎక్కడుంటే అనేకులు చుట్టూ ఉన్నవారికి చెప్పండి దీవెనైపోయారు. రెండో ఫోటో చూడండి. వయసులో ఉన్నప్పుడు వెళ్ళిన వాళ్ళు ఇంకా సర్వీస్ చేస్తున్నారండి. వయసులో ఉన్నప్పుడు వెళ్ళారండి, ఇప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళ వయసు అంతా, వాళ్ళ సర్వీస్ అంతా ఎక్కడైపోయిందో తెలుసా? దేవుడికి ఇచ్చిన కమిట్మెంట్లు అయిపోయింది. అది ఇంటిగ్రిటీ అంటే. గుర్తుపెట్టుకో. మనం మాట్లాడితే గొప్పలు చెప్పుకోవడానికి, మనం ఇది అని గొప్పలు చెప్పుకోవడానికి చూస్తాం తప్ప నీ గొప్పలు ఎవరికి కావాలి? బోడి. నీ ప్రవర్తనలు అలా చూపించగలవా? నీ నిబద్ధతలు అలా చూపించగలవా? దేవుని కొరకు ఏదో ఒకటి చేయగలవా? నీ ఉద్యోగంలో నువ్వు క్రైస్తవుడనంటే జెన్యూన్గా ఎస్ ఐఎమ్ క్రిస్టియన్ అని నువ్వు చెప్పగలవా? అలా అనేకండి అంటున్నావా? ఇంకా ప్రాక్టీస్లో ఉన్నానని ఏమన్నా బిస్కెట్ మస్కట్ స్టోరీ ఏమైనా చెబుతున్నావా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. యేసుప్రభుకి వచ్చిన, యేసుక్రీస్తు వారిలో తొలినాళ్ళల్లో, ప్రభువులోకి వచ్చిన తొలినాళ్ళల్లో మా ఫ్రెండ్స్ అందరూ ఐందవులు కనుక నేను క్రిస్టియన్. అప్పుడే నాకు బైబిల్ అలౌట్ అవుతుంది. మా ప్రైవేట్ సెంటర్లో నుంచి నేను వెళ్తున్నాను. ఆ రోజు ఈ బైబిల్ క్లాస్కి వెళ్తున్నాం సైకిల్ వేసుకుని. సరిగ్గా అప్పుడే ప్రైవేట్ వదిలే. ఆ రోజు నేను ప్రైవేట్ ఎగ్గొట్టాను. మా ఫ్రెండ్స్ అందరు నా ఎదురుగా వచ్చినప్పుడు నా చేతిలో బైబిల్ ఉంటే నన్ను ఏదోలా చూస్తారని, ఇప్పుడు 5 నిమిషాలు వస్తానని నా పక్కనోడు బైబిల్ ఇచ్చి వెళ్ళిపోయాను నేను. ఈ కీర్తన చదువుతుంటే నీకు, నాకు, మనందరికి ఏమనిపించాలి తెలుసా? మన స్కూల్ లైఫ్లో కానీ, కాలేజీ లైఫ్లో కానీ, క్రీస్తులోకి రాకముందు ఎప్పుడైనా మనకు యథార్థత ఉందో చెప్పండి? యథార్థత మనకు లేదు. కానీ క్రీస్తులోకి మనం వస్తే నేను చెప్తున్నానండి, దేవుడు మనల్ని ఎక్కడున్నా బ్లెస్ చేసి పడేస్తాడండి. మనల్ని దీవెనకరంగా చేస్తాడు. అందుకే ఆ పదాలు ఎంత బాగున్నాయి చూడండి. ఒకసారి 4 వచనం చదవండి. 4 వచనం. వారు హృదయము యెహోవాను ఆశ్రయించిన. ఎప్పుడు కదిలిపోరు, దేనికి కదిలిపోరు. తుఫాన్ వచ్చి మీద పడిపోయినా కదిలిపోరు. చెప్పకూడదు అనుకుంటున్నాను, చెప్పేస్తున్నాను. 2025 నెక్స్ట్ సెమినార్ మంది. 2025 నెక్స్ట్ సెమినార్ మన సాంగ్ ఏడు చెప్పనా? నీకెన్ని జరిగినా నిలబడు. అది మన సాంగ్. రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, మీకు గుర్తుందో లేదో? రోమపత్రికలో మాట ఏంటో తెలుసా? శ్రమ అయినను, ఖడ్గమైనను, కరువు అయినను, హింస అయినను, బాధ అయినను క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏది, ఎందుకంటే ఇది నా కవనెంట్, నా నిబంధన. అలానే జీవించాలి. భారతదేశంలో మనం అందరం ఉన్నాం చూడండి. భారతదేశం మన చదువుల్లో మనకు యథార్థత ఉండదు, మన కాపరాల్లో మనకు యథార్థత ఉండదు, మనకి ఎక్కడ యథార్థత ఉండదు. అసలు చర్చికి వచ్చే మనం యథార్థంగా ఉంటామని చెప్పండి? ఉండవండి. నైటింగెల్ అని మెడికల్ డిపార్ట్మెంట్లో కావడం మీకు తెలుసుగా. ఆవిడ సెక్యూరిటీ గార్డ్స్ కానీ, ఆఫీసర్స్ కానీ ఏమని వారు తెలుసా? నేను చూస్తుంటే అచ్చు క్రీస్తుని చూస్తున్నట్టు ఉంది అన్నారు. మనం ఎలా అంటామని చెప్పనా? చర్చిలోనే క్రీస్తులా కనబడతాం, బయట చెప్పండి అచ్చు యెజబెల్లా కనబడతాం మనం. బైబిల్ అడుగడుగునా చెప్తుంది, అడుగడుగునా మాట్లాడుతుంది. 9వ వచనంలో ఏమంటుందో చూడండి.
వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని నీతి నిత్యము నిలుచును. ఎప్పుడు వెళ్ళిపోయారండి? 20, 30, 20 ఏళ్ళు 25 ఏళ్ళ క్రితం వెళ్ళిపోయారు. ఇప్పటికి ఇంకా వాళ్ళు అలా ఉన్నారు, ఇంకా సేవ చేస్తున్నారు. చెన్నైలో, మద్రాసులో ఆ మధ్యకాలంలో ఒక సభ జరిగింది. దానికి ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ వస్తారు. పెద్ద సభ జరుగుతుందిగా స్టేట్కి సంబంధించి. ఆ సభ జరిగినప్పుడు వీళ్ళని కూడా మూల ప్రాంతాల నుంచి పిలుస్తారు, వీళ్ళు కూడా వచ్చారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, పొలిటీషియన్స్ అందరూ వస్తే ఇలాంటి స్పీకర్ మైక్ ఉంటుంటుంది. ఆ మైక్ దగ్గర నిలబడి అందరూ ప్రసంగాలు చెప్పేస్తున్నారు. నేను ఐఏఎస్ ఎలా అయ్యానంటే అలాగ అయ్యాను అని ఒక ఆయన చెప్పాడు. నేను ఐపీఎస్ ఎలా అయ్యానంటే మా నాన్న రిక్షా దొక్కుంటుంటే అలా అయ్యాను అని చెప్పారు. రకరకాల బిల్డప్ ప్రసంగాలు చెప్పారు. అందరు ప్రసంగాలు అయిపోయాయి. అందరు ప్రసంగాలకు చప్పట్లు కొట్టారు. లాస్ట్ అవకాశం వీళ్ళిద్దరికి ఇచ్చారు. ఇలా ఒక మాట అన్నారు, మేము ఎందుకు డాక్టర్లం అయ్యామంటే మా ఇండియాలో ఉన్న చీకటికి వెలుగివ్వడానికి మా దేవుడు మమ్మల్ని డాక్టర్ని చేశాడన్నారు. నిశ్శబ్దమైపోయింది సభ అంతా. గుర్తుపెట్టుకోండి, ఐఏఎస్ల ప్రసంగాలు ఎందుకు పనికిరావు? ఆ ప్రసంగం ముందు నేను మళ్ళీ చెప్తున్నాను, ఐపీఎస్ల ప్రసంగాలు ఆ కమిట్మెంట్ ముందు ఎందుకు పనికిరావు? ఏ ఆఫీసర్, ఏ పొలిటీషియన్, ఎవడ ప్రసంగమైనా ఆ కమిట్మెంట్ ముందు ఏ ప్రసంగమైనా నిలబడుతుంది? చెప్పండి. నువ్వు ఐఏఎస్ అయ్యావు, దేనికి అయ్యావు? నీ పిల్లలను నువ్వు పోషించుకోవడానికి అయ్యావు. నువ్వు ఐపీఎస్ దేనికి అయ్యావు? నీ పిల్లల తరానికి అకౌంట్స్ ఫుల్ చేసుకోవడానికి అయ్యావు. నీ డబ్బులు కట్టుకోవడానికి, నీ బంగ్లాలు కట్టుకోవడానికి అయ్యావు. నీ దేవుని కొరకు నువ్వేమయ్యావు అని అడుగుతున్నాను. నువ్వేమయ్యావు? ఆ బొంద మనం ఏమవ్వం. లగ్జరీగా చర్చికి వస్తాం, ఫ్యాన్ ఎక్కడ ఉందో చూసుకుంటాం. దేవుడు మనల్ని దీవెత్తి సెంటర్లు వేసి పెడదాం అనుకుంటున్నాం. అక్కడ కూడా మీరు ఏసీ ఎక్కడ తగులుతుందో చూసుకుంటారు. స్క్రీన్ స్ట్రైట్గా ఉందో లేదు చూసుకుంటారు. టైం చూసుకుంటారని నేను అడుగుతున్నాను. ఏం కమిట్మెంట్లు ఉన్నాయండి? వర్షం పడకపోతే చర్చికి వస్తాం, వర్షం పడితే వర్షాన్నే దేవుడికి కారణంగా చూపించి, అంటే వెళ్దాం అనుకున్నాం ప్రభా, మరి వర్షం వచ్చింది ప్రభా అని కాజులు ఎత్తుక్కుంటాం. నేను అడుగుతాను, మనకి ఏ కొస్తాన మన కమిట్మెంట్లు ఉండవండి. ఏ కొస్తాన కమిట్మెంట్లు ఉండవు. ఒక భక్తుడు ఎలా అన్నాడు, నా జీవితం అనే కథలో, నా జీవితం అనే రాసుకునే చరిత్ర కథలో, నా కథలో కథానాయకుడు ఎప్పుడు కదులుతూ ఉండాలట. ఆ కథానాయకుడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. చూద్దాం ఒకసారి. అదే 12వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. నెక్స్ట్ వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? నెక్స్ట్ కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చి వాళ్ళతో కమిట్మెంట్ తీసుకుని మీ పిల్లల మీద దత్తత తీసుకోవడమే కాదు, వీళ్ళకి తర్వాత అక్కడ పిల్లలు పుట్టారు, మీ పిల్లల మీద దత్తత తీసుకోవడమే కాదు, ఇక్కడున్న అనాథ పిల్లల్ని, అనాథ రోగుల్ని అందరినీ మీ సేవను మేము మెచ్చి మిమ్మల్ని అందరినీ మేము దత్తత తీసుకుంటున్నాం. మా వ్యవస్థలో వచ్చిన పెట్టుబడులన్నీ మీ పరిచర్యకి మేము పెడతామని గౌరవపదమైన అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ దంపతులకి. వాళ్ళు తీసుకున్న నిబంధన తరతరాల సంతతికి ఏమైపోయిందో తెలుసా? వర్ధిల్లిపోయేంత దీవెన అయిపోయింది. అందుకే నేను మళ్ళీ అంటున్నాను, ఒక ఆయన భలే చెప్పాడు, నా జీవితం అనే కథలో నా కథను నడిపించే కథానాయకుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నా కథ ఆయన కథతో ముడిపడి ఉంది. నా కథలో ఆయన కథానాయకుడిగా, నా కథలో ఆయన కథ ముడిపడి లేకపోతే నేను అందరిలాగే బతుకుతాను, అందరిలాగే పెళ్లి చేసుకుంటాను, అందరిలాగే పిల్లలు కంటాను, అందరిలాగే కొంతకాలం బతుకుతాను, అందరు చచ్చిపోయినట్టే ఒకరోజు చచ్చిపోతాను. అది లైఫ్ కదండి. అందరిలా పెళ్లి చేసుకుంటాం కానీ అందరిలా జీవించం, అందరిలా పిల్లలు కంటాం కానీ అందరి పిల్లల్లా మన పిల్లల్ని పెంచం, అందరిలాగా ఉద్యోగాలు చేస్తాం కానీ అందరిలాగా మన ఉద్యోగంలో వచ్చే రూపాయలు వ్యర్థం వచ్చాయి. మనం ఎలా జీవిస్తాం తెలుసా? మా కథానాయకుడి కొరకు మేము జీవిస్తాం. దట్ ఈస్ మై కవనెంట్. నైటింగేల్ని చూసినప్పుడల్లా అందరూ అన్నారట, నేను చూస్తుంటే క్రీస్తుని చూసినట్టే ఉందని. చర్చికి వస్తున్న ప్రతి విశ్వాసుని చూసినప్పుడు బయట వారు మనల్ని అనాలండి, ఇంత బ్రైట్గా మీరు ఎలా ఉండగలుగుతున్నారు, ఇంత ఆత్మీయంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు, ఇంత చక్కగా ఇంత ఉందాతనంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారంటే మనం బయట వాళ్ళకి చెప్పాల్సిన ఆన్సర్, మా దేవునితో మేము కనెక్ట్ అయి ఉన్నాం సార్. అందుకే మాలో ఈ యథార్థత, ఈ నీతి లక్షణాలు మాలో ఉన్నాయని మనం బయట వాళ్ళకి చెప్పకనే మా లైఫ్లో నుంచి చెప్పగలగాలి. గుర్తుపెట్టుకోండి. మరొక ఆవిడను చూడండి,
మరొక ఆవిడ ఉంది చూడండి, నెక్స్ట్ ఇమేజ్. హైరస్పాల్, మల్కాజ్గిరి ఏదో ఉంది ఏరియా. మల్కాజ్గిరిలో హైరస్పాల్ అండి. సువార్త లేట్గా తెలిసింది ఆమెకి. ఉన్నది, మీరు చరిత్రనే కల్పించుకొచ్చినాయి కదా, మీరు వెళ్ళి చూడండి. ఈ మల్కాజ్గిరి ఏరియాలో ఎక్కువ ఈ శుద్ధ ఎక్కువ పడుతుంది, మీరు చూశారు కదా. అక్కడ కూడా వైద్యం అందదు. అక్కడ వరకు ఎందుకంటే హైదరాబాద్ ఉందా, హైదరాబాద్ అవుట్స్కట్స్ వెళ్ళండి, కరెంట్ లేని పల్లెలు ఎన్ని ఉన్నాయో. అందరూ హైదరాబాద్ కోసం ఆలోచిస్తారండి. హైదరాబాద్ చుట్టూ 2000 రికార్డెడ్గా 2000 పల్లెటూర్లు ఉన్నాయి. 2000. మళ్ళీ ఆ సెకండ్ రింగ్ రోడ్ వేస్తారంట. ఆ పల్లెటూర్లు ఇంకా బాగుపడలేదు కానీ సెకండ్ ఎంతమంది ఆలోచిస్తున్నా సిటీ కోసం ఆలోచించేవాడు తప్ప ఈ 2000 పల్లెటూర్ల కొరకు ఆలోచించేవాళ్ళు తక్కువ. అక్కడ ఉన్నాయి పల్లెటూర్లు, ఇక్కడ ఉన్నాయి. ఎంతసేపు మనకు రాజధాని అక్కడ కడతాను ఎక్కడ కడతాను తప్ప రాజధానిని కొట్టే గొడవలు ఉండి ఆయన వచ్చి పడగొట్టేస్తాడు, ఈయన వచ్చి పడగొట్టేస్తాడు, ఆయన వచ్చి పడగొట్టేస్తాడు, ఈయన వచ్చి, అందరూ పడగొట్టేసి బ్యాచే. రాజధాని నిలబెట్టేవాడు ఎవరు లేడండి. మన ఏరియాలో ఈ మూలకపోతే 50 కిలోమీటర్ల లోపల దాటితే మన సిగ్నల్, ఇప్పటికే మొబైల్ సిగ్నల్ లేదండి మనకి. ఇప్పటికీ 50 కిలోమీటర్ల లోపలికి వెళ్తే మన లోపలికి, మన గోకవరం దాటి లోపలికి వెళ్తే 50 కిలోమీటర్లు సిగ్నల్ దొరకదండి. ఇంకా లోపలికి వెళ్తే ఈరోజుకి టవర్ లేదు, రోడ్స్ లేవు. ఇలాంటి ప్రాంతాలే ఇప్పుడు ఆవిడ వెళ్ళిన ఏరియా. ఆ ఏరియాలో చూసింది, డాక్టర్లు ఎవరు అక్కడికి రారు, ఎందుకంటే వాళ్ళకి పెట్రోల్ కొట్టుకోవడం ఎవరు, వైద్యం అందదు. ఆమె నిర్ణయించుకుంది. అప్పటికే ఆమెకు వయసు అయింది. అయ్యో ఎలా వీళ్ళకి వైద్యం అందట్లేదు ఎలాగా అని బాధపడింది. ఆ టైంలో ఆమె నిర్ణయించుకుంది, వీళ్ళ కొరకు నేను డాక్టర్ని చదవాలనుకుంది. ఎప్పుడు? వయసు అయిపోయాక. ఈ ఏరియాకి వెలుగునివ్వడానికి వీళ్ళ కొరకు నేను డాక్టర్ని చదవాలనుకుంది. చదివేసిందండి. లేటు ఏజ్లో డాక్టర్గా చదివింది. తన పిల్లలు తన చదువుకి ఆటంకంగా ఉన్నారని క్రిస్టియన్ హాస్టల్లో జాయిన్ చేసింది. చదువుకుంది, అక్కడ వైద్య పట్టాను పొందుకుంది. ఏ ప్రాంతంలో వైద్యం లేదని బాధపడిందో ఆ ఏరియాకే డాక్టర్గా బయలుదేరింది. ఈరోజు ఆ ఏరియాని వెలిగించేసింది. నేను అడుగుతున్నాను, బాగా చదువుతానని ఎవడైనా చెప్తాడు, ఆ చదువు ఎవడి కోసం చదివాని నేను అడుగుతున్నాను. నేను బాగా ఉద్యోగం చేస్తానని ఎవడైనా చెప్తాడు, ఆ ఉద్యోగం ఎవరి కోసం చేస్తున్నావని నేను అడుగుతున్నాను. బాగా నడుతున్నాను, బాగా మాకు తెలివితేటలు ఉన్నాయండి, మేము బాగా సంపాదించామని ఎవరైనా చెబుతారు, ఆ సంపాదించింది ఎవరి కోసం సంపాదిస్తున్నావని నేను అడుగుతున్నాను. బైబిల్ పట్టుకుని ఈరోజు నువ్వు చెప్పాలి, ఇది నీకు అర్థమైతే, నేను ఎంత బాగా చదువుకున్నాను, ఎంత బాగా బ్రతుకుతున్నాను, ఎంత బాగా ఉద్యోగం చేస్తున్నాను, నేను ఎంత బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, ఇవేం చెప్పకండి. నేను ఎంత బాగా ఎందుకు చదువుకున్నానంటే నేను క్రీస్తుని సమాజానికి చూపించడానికే చదువుకున్నాను. ఇవాళ కాకినాడ చర్చికి ఒక తమ్ముడు వచ్చాడు. నేను ఈ చర్చి పేరు ఎత్తొచ్చో లేదో నాకు తెలియదు కానీ ఎల్ఈఎఫ్ చర్చికి వెళ్ళేవాడట ఏదో ఏరియాలో. ఎల్ఈఎఫ్ చర్చికి మంచి బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయండి. మరి అది ఎక్కడున్నాయి ఎల్ఈఎఫ్ నాకు తెలియదు కానీ ఆ చర్చికి వెళ్ళే తమ్ముడు ఈరోజు వచ్చి క్వశ్చన్ అడుగుతున్నాడు. అన్న, నిన్ను ప్రశ్న అడగాలంటే నేను ఏ లవ్ స్టోరీ కోసం దేనికోసం అడుగుతారు, ఇదే కదా ఎవరు ఎన్ని ప్రశ్నలు వచ్చినా అని అనుకున్నాను నేను. తమ్ముడు అందరూ వెళ్ళిపోని చెప్తే కానీ నీ పర్సనల్స్ బాగుంది అన్నాను. ఉన్నాడు. అయిన తర్వాత తమ్ముడు వచ్చాడు. అన్న, నా ప్రశ్న ఏంటంటే అన్నాడు. చెప్పు, నాకు అర్థమైంది ఏదో స్టోరీ ఉంటుందని. కానీ తర్వాత లేటుగా అన్నాడు. అసలు సండే ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళొచ్చా అన్న అని అడిగాడు. ఎందుకు వెళ్ళకూడదు అన్నాను నేను. వెళ్ళకూడదంట కదన్నా అన్నాడు. ఎవరన్నారు తమ్ముడు అంటే, నేను పలానా చర్చికి వెళ్ళేవాడిని, ఆ చర్చిలో నేను ఎగ్జామ్స్కి వెళ్తే ఆ రోజు నా మీద ప్రసంగాలు చేసేవారు, నేను గ్రూప్స్ రాశానన్నా. ఆ తర్వాత వాళ్ళు నా మీద ప్రసంగాలు చేసిన తర్వాత నేను ఎగ్జామ్స్కి వెళ్ళడం మానేసాను. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ ఎప్పుడు వస్తాయండి? సండే వస్తాయి. వాళ్ళ పెద్దాన్ని తిట్టాడంట, రే నువ్వు చర్చికి వెళ్ళి బాగుపడతావు అనుకుంటే సోమరోళ్ళ తయారయ్యేవరా, ఇదేం దేవుడురా అని చర్చిని ద్వేషించడం స్టార్ట్ చేశాడంట. అన్న, నాకు ఇది మింగుడు పడిన ప్రశ్న, నేను ఆదివారం ఎగ్జామ్స్కి వెళ్ళాలా వెళ్ళకూడదా? నేను చెప్పినాను, కొంతమందికి ప్రసంగాలు చేయడం రాక, కొంతమందికి మూఢభక్తి ఎక్కువైపోయి దేవుడు అనే ఒక ఆన్సర్ చెప్పి చదువే వద్దనే వాళ్ళు ఎక్కువైపోయారండి. ఉద్యోగాలే వద్దన్న వాళ్ళు ఎక్కువైపోయారండి. సంపాదించొద్దన్న వాళ్ళు ఎక్కువైపోయారండి.
నేను అడుగుతున్నాను, నాకు బైబిల్ అర్థమైంది దాన్ని బట్టి. నువ్వు రాసే పరీక్ష నేను దేవుడి కోసం రాస్తున్నాను, రాసి అది పాస్ అయ్యి నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి అక్కడ నిలబడి నేను క్రీస్తు కొరకు ఏదో ఒకటి నా దేశానికి చెయ్యాలని అక్కడి నుంచి నువ్వు ఒక కమిట్మెంట్ ఇస్తే దేవునికి ఎంత ఘనతగా ఉంటా చెప్పండి. ఇందాక అన్న నా ముందు ప్రసంగం మాట్లాడాడు, దానియేలు దేశానికి ఐఏఎస్ ఐపీఎస్ లాంటివాడు అయ్యాడు. రాజుకే భావాలు చెప్పి రాజుకే సజెషన్స్ ఇచ్చేవాడు అయ్యాడు. మనము దేవుడి పేరు చెప్పి ఎగ్జామ్స్ అన్నీ ఎగ్గొట్టి ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి అసైన్మెంట్లు ఏమి రాయకుండా ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి దేవా నీ మీదే నేను ఆధారపడుతున్నాను, నేను సేవలో చాలా బిజీగా పాస్టర్ గారితో తిరుగుతున్నాను, నన్ను ఏదోలా పాస్ చేసే ప్రభు అంటే డ్రైనేజ్లో చేసేస్తాడు ఏమనుకుంటున్నావు? నువ్వు చదువు, నువ్వు సేవ అని చెప్పి నిన్ను ఎవడు చదవద్దు అన్నాడు? చదివేటప్పుడు చదవాలి, సేవ ఉన్నప్పుడు సేవ చేయాలి, రెండో ఉండాలి. మనం ఎలాంటి చెప్పిన అది చేస్తే ఇది చేయి, ఇది చేస్తే అది చేయం. నేను మళ్ళీ చెప్తున్నాను, అలాంటి తమ్ముళ్ళకి ఎవరికైనా ప్రశ్నలు ఉంటే నేను ముగించేస్తున్నాను. మనం దేవుని కొరకే చదవాలి, దేవుని కొరకే జీవించాలి, దేవుని కొరకే మన కథా జీవితం నడవాలి. మనల్ని బట్టి మన కథానాయకుడు చెప్పండి మహిమను పొందాలి. దట్ ఈజ్ మై ఇంటిగ్రిటీ, దట్ ఈజ్ మై కవనెంట్, దట్ ఈజ్ మై లైఫ్, దట్ ఈజ్ మై క్రిస్టియన్ న్యూ లైఫ్. మేము ఇంతకే పిలువబడ్డాం, ఇంతకే మేము జీవిస్తున్నాం, ఇంతకే మా నోటి మాటలు మా వొకాబులరీ ఏదైనా దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది సార్ అని చెప్పాలి. ముగించేస్తున్నాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనం. సరి అయిన మాట ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? హానెస్ట్గా మాట్లాడేవాడట. ఆ మాటలు చాలా ముద్దుగా ఉంటాయంట. నిజాయితీగా మాట్లాడాలని చూస్తే ఏమనిపిస్తుందండి చెప్పండి? ఏమనిపిస్తుంది? ముద్దుగా అంటే ముద్దెట్టమని కాదు, దాని అర్థం ఏంటంటే ఎంత చక్కగా మాట్లాడుతున్నారని అర్థం. ఎప్పుడు ఒకేలా మాట్లాడతారండి? యథార్థంగా మాట్లాడేవారు దేవుడు అంటున్నాడు ముద్దొస్తారంట. గంటకు ఒకలాగా మాట్లాడితే మన దేవుడు ఏమంటాడంట? మూతి మీద చెప్పండి గుద్దేస్తాడట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఒకలా ఉన్నాడు. ప్రతి చిన్నదానికి అబద్ధాలు చెప్తారండి. చిన్నప్పటి నుంచి చెప్పి అలవాటు అయిపోయింది. పెన్సిల్ దొంగిలించేసి నేను తీయలేదండం, బలబాల దొంగిలించేసి నేను తీయలేదండం. ఈ అలవాట్లు పెద్దవి కూడా అయిపోయి మనం ఏమంటాం తెలుసా? అబద్ధాలు ఆడతాం. అబద్ధాలు దయచేసి ఆడద్దు, ఎందుకంటే మన యథార్థత లేకపోతే దేవుడు ఇష్టపడ్డట. దాన్ని బైబిల్ మాట్లాడుతుంది, చిత్తశుద్ధి ఉండాలి. 78వ కీర్తన చూడండి, 78వ కీర్తన 72వ వచనం. 78వ కీర్తన 72వ వచనం. యథార్థ హృదయుడై వారిని పాలించును. యథార్థ హృదయుడై పాలించును. పాలకుడిగా ఉన్నప్పుడు యథార్థ హృదయంతో పాలించాలి. దేవుడు యథార్థంగా ఇశ్రాయేలును పాలించాడు. ఆ ఇశ్రాయేలుకి నాయకుడిగా అయిన దావీదు కూడా యథార్థంగానే పాలించాడు. యథార్థత తప్పితే ఏమవుద్దండి? యథార్థత తప్పితే ఏమవుద్దో తెలుసా? ఈ రోజుకి రాత్రి వచ్చి పిడిగేం పడదండి. దేవుడు ఇవ్వాల్సిన దీవెనలు మనం చేతులారా ఏం చేసుకుంటాం చెప్పండి? దూరం చేసుకుంటాం. మనకు ఒక రోజు అర్థమవుద్ది, నా ప్లేస్ ఇది కాదు, నేను ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నేను ఎందుకు ఎదగలేకపోయాను ప్రభువా అని. నీ వయసు మళ్ళిన తర్వాత నువ్వు మంచం మీద మూలుగుతుంటే నీ మనసులో నీకు దొరికే సమాధానం ఏంటో తెలుసా? నువ్వు చేసినవన్నీ నీకు దేవుడి జ్ఞాపకం చేస్తాడు. ఇందుకే నువ్వు వర్దెల్లలేకపోయావు, అందుకే అక్కడ ఉండిపోయావు అని చెప్తాడు. గుర్తుపెట్టుకో. దేవుళ్ళు ఎదగడం అంటే ఎక్కడి నుండి ఎక్కడికి రావడం కాదండి. పాటలు పాడడానికి, వాక్యాలు చదవడానికి, ప్రసంగాలు చెప్పడానికి ఇక్కడికి రావడం కాదండి. దేవుళ్ళు వర్దెల్లడం అంటే కీర్తన చెబుతుంది. ఆ కీర్తనలో కొన్ని గ్రేడ్స్ ఇచ్చింది చూసారా? అన్నిట్లో మనం వర్దెల్లాలి. ఏమేమి చెప్తున్నాడు చూడండి ఒకసారి. 112వ కీర్తన ముగించేద్దాం. 112వ కీర్తన. దేవుని ఆజ్ఞలు పాటించడంలో వర్దెల్లాలి, మన సంతానాన్ని బలవంతులు చేయడంలో వర్దెల్లాలి, యథార్థవంతులుగా మన వంశాన్ని తయారు చేయడంలో వర్దెల్లాలి, కలిములో వర్దెల్లాలి, సంపదల్లో వర్దెల్లాలి, మన ఇంట నుండి ఎప్పుడూ ఇవి నిత్యము ఉంటూ ఉండాలి. ఫైనాన్షియల్గా కూడా మనం దేవునిలో వర్దెల్లాలి. చాలామంది అనుకుంటారు దేవుని నమ్ముకుంటే ఫైనాన్షియల్గా వర్దెల్లామంటే అందరి లైఫ్లో అలా ఉండవండి. అందరి కథ జీవితాలు ఒకలా ఉండవు. కొంతమందిని దేవుడు ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తాడు, కొంతమంది క్రైసిస్లో కూడా బ్లెస్ చేస్తాడు. నువ్వు క్రైసిస్లో ఉండడం కూడా
బ్లెస్సింగే, గుర్తుపెట్టుకో. పేదరికంలో ఉండడం కూడా దీవెనే, సంపాదనలో ఉండడం కూడా దీవెనే. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు రకరకాల దీవులను ఇస్తున్నాడు. అందులో మనకి కేటగిరీస్ ఇస్తున్నాడు. మనం ఎలా ఉంటామంటే ఇతరులకి పంచేలా ఉంటాం, ఎప్పుడు అప్పిచ్చేలా ఉంటాం. అంటే ఒకరి దగ్గరికి వెళ్ళి మనం అడిగే స్థితిలో ఉండం, మనకే దేవుడు ఇస్తాడు, మనమే ఇచ్చే స్థితిలో ఉంటాం. అంత బ్లెస్ చేస్తాడట దేవుడు. న్యాయముగా మాట్లాడతాం, న్యాయముగా గొడవాడతాం, ఎక్కడున్నా ధైర్యంగా నిలబడతాం. ఒక దుర్వార్త మన మీద పడుతుందన్న జడయము, భయపడము. శత్రువులు మన మీద రకరకాల ప్రయత్నాలు చేసినా వాళ్ళకి జరగాల్సిన నీతి జరిగేంత వరకు మనం నిమ్మలంగా నిలబడి భయపడకుండా ఉంటాం. ఇప్పుడు చూడండి, అస్సాం రాష్ట్రానికి వెళ్ళారు. ఆ ఏరియాలో వాళ్ళే శత్రువులుగా వాళ్ళని నాశనం చేసేయాలనుకున్నారు. కానీ శత్రువులైన వారికి వీళ్ళే మేలు జరిగేంత వరకు భయపడకుండా వాళ్ళ మధ్యే జీవించారు. శత్రువులను కూడా ఏం చేసుకున్నారు చెప్పండి? వాళ్ళు మిత్రుల్ని చేసుకున్నారు. లైఫ్లో అతిపెద్ద అచీవ్మెంట్ ఏంటో తెలుసా? మన శత్రువులు ఒక రోజుకి మనకు ఫ్రెండ్స్ అయిపోవడం. అది గొప్ప విజయం. అవుతుందంటారా? మనం వెళ్ళటం చెప్పినా ఊరందరికీ చెప్తాం, ఏదైనా ఇంట్లో ఫంక్షన్ జరిగితే వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి చెప్పాం. అదేం రోగమో మరి మనకి. మనం చెప్పం కానీ దేవుడు ఏదోలో చెప్పాలని తీసుకొచ్చినప్పుడు ఇంకా దరిద్ర వేడి చెప్పిన సరిగ్గా భోజనాల టైంలో మన ఎదురుగానే కూర్చోబెడతాడు దేవుడు వాళ్ళని. ముద్దే కదా మనకి. ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకో, మన శత్రువులు కూడా మనం ఏదోలా గెలిసేయాలి. అదేనండి బ్లెస్సింగ్ అంటే. ఇందాక ఒక ఇంటర్వ్యూ చూస్తున్న ఒక డైరెక్టర్ మాట్లాడుతున్నాడు. ఆయన సినిమా డైరెక్టర్ అయినా కానీ ఆయన మాట్లాడిన దాంట్లో నీతి ఉంది, నాకు నచ్చింది. ఎక్కువ ఎవరితో గొడవలు పెట్టుకోకూడదట, ఎక్కువ ఎవరితో మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయకూడదంట. ఎందుకంటే మనకు వాళ్ళతో పనే ఉందని అనుకుంటామంట, కానీ ఖచ్చితంగా ఈ యూనివర్స్లో ఏదో ఒక రోజు వాళ్ళని మనం ఫేస్ చేస్తామంట. ఖచ్చితంగా వాళ్ళతో మనకు ఏదో ఒక పని పడుతుందంట. ఆయన తెలిసి చెప్పాడు, తెలియజెప్పాడు నాకు తెలియదు, కానీ మనకు నచ్చని వాళ్ళనే దేవుడు ఒక రోజు మన ఎదురుగా తీసుకొస్తాడు. ఆ రోజు మన యాటిట్యూడ్ ఏంటో చూస్తాడు. ఎరా జెన్యున్గా ఉన్నవరా జేమ్స్ అని చూస్తాడు. జెన్యున్గా ఉన్నాను మై లార్డ్ అని అనాలి నేను. అయితే మాట్లాడంటాడు వెళ్ళి, అంటాడు బాయ్ అదో ప్రభు అన్న, నీదదే కేటగిరీ, కానీ నేను క్షమించానుగా, నువ్వు కూడా క్షమించు. నెక్స్ట్ సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. యథార్థముగా ప్రవర్తించేవాడు కుటుల వర్తనుడు బయలుపడును, ఏంటంట కనుసైగ చేయవాడు పనికి మాలిన వదరబోతు నశించింది. ఇవన్నీ ఎంత బంగారం లాంటి మాటలండి, ఇవన్నీ ఎంత యథార్థమైన మాటలండి, ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, యథార్థవంతులు ఏమవుతారట? నిర్భయముగా ప్రవర్తిస్తారు. నిర్భయముగా. మీరు ఎంత ధైర్యంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారంటే మన ధైర్యం ఏంటి చెప్పండి? మన యథార్థ. పేతురు పత్రికలో కూడా ఉంటుంది, అధికారి మీకు ఎప్పుడు శత్రువు అంటే మీరు తప్పులు చేసినప్పుడు, అధికారికి మీరు ఎప్పుడు భయపడవలసిన అవసరం లేదంటే మీరు యథార్థంగా జీవించినప్పుడు. అధికారి ఎవరికి శత్రువు అంటే తప్పులు చేసినోడికి శత్రువు. అధికారి ఎవరికి శత్రువు కాదంటే యథార్థవంతులకి అధికారులు శత్రువులు కాదు. గుర్తుపెట్టు. మనం బాగుంటే మనల్ని ఎవడేమనగలరు చెప్పండి? ఒకవేళ మనం బాగున్నా మనల్ని అంటున్నారు అనుకోండి, దేవుడు వాళ్ళ సంగతి చూసుకుంటాడు. నేను ముగించేస్తున్నాను కిందకి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం ఈ వచనాలు మంచి ఒకసారి మీరు చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించు. నువ్వు ఏ జోన్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఇరుక్కుపోయినా నీ యథార్థత నీకు ఏదో ఒక త్రోవ చూపిస్తుందట. అయ్యో ఎలా అయిపోయింది, నా లైఫ్ అన్ని డోర్లు మూసుకుపోయి నేను ఎలా వెళ్ళగలను, నా లైఫ్ అయిపోయిందని నువ్వు వరి అయిపోయి ఆ రోజుకు రోజు నువ్వు ఎక్కడో దిక్కున ఏదో ఒక వ్యసనానికి గురైపోకు. దేవుడు నీకు ఏదో ఒక విమోచనకి ఏదో ఒక రూట్ ఖచ్చితంగా రెడీ చేసి ఉంచుతాడు. ఏదో ఒక త్రోవ మనకు రెడీ చేస్తాడు. మన యథార్థంగా మనం ఉంటే ఖచ్చితంగా మనకు త్రోవ ఉండకుండా పోదట. ఇలా అయిపోయినట్టని ఏం బాధపడకు. ద్రోహులు మూర్ఖ స్వభావమును వారిని పాడు చేయి. నువ్వు అలా వండుకో, నువ్వు యథార్థంగా ఉండు, నీకు ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక త్రోవను కలగజేస్తాడు. 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. యథార్థవంతునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను సెదసినేసినట్టు తినివేయును. యథార్థవంతులకి వాడి నీతే వాడికి రక్షణ.
కొన్నిసార్లు మనం ప్రతిసారి నిజం చెప్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఇరకాటంగా ఉండొచ్చు. ఏటా వీడు ప్రతీది ఇలా చెప్తాడు, నిజం చెప్పేసి ఇలా మనకి ఇబ్బంది పెడతాను అంటారు. కానీ పని వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారో తెలుసా? అలాంటి మనిషి మా మధ్యలో వెళ్ళండి అని వాళ్ళే సాక్ష్యం చెప్తారు. గుర్తుపెట్టుకో. వాళ్ళు అంటారు ప్రతిసారి నిజం చెప్పేసి మనల్ని ఇబ్బందులు గురేస్తాడని. కానీ వాళ్ళే ఒకరోజు మనకు సాక్ష్యం ఇస్తారు. మనల్ని ద్వేషించిన వాళ్ళే మన నిజాయితీ కొరకు ఒకరోజు ఏం చేస్తారు చెప్పండి? సాక్ష్యం ఇస్తారు. ఇవన్నీ ఎలా వస్తాయి సార్ మనకి అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవునితో ఎవరు బాగా కనెక్ట్ అవుతారో వాళ్ళకి ఈ క్యారెక్టర్ వస్తుంది. దేవునితో మనం ఎలా కనెక్ట్ అవుతాం సార్ అని మీరు నన్ను అడిగితే, ఎవడు బైబిల్ బాగా చదువుతాడో వాడే దేవునితో బాగా కనెక్ట్ అవుతాడు. వారానికి టెక్స్ట్ బుక్లో బైబిల్ అట్టుకుని వచ్చినాడు ఎప్పటికీ కనెక్ట్ అవ్వడు. సిగ్నల్ అందదు, కవరేజ్ ఏరియాలో లేరు. అలా తిరిగి 2 పాటలు ఆరాధనలు అలా ఊగేసి వెళ్ళిపోతారన్నమాట. చివరి మాట 15వ కీర్తన మొదటి వచనం. మంచి మాటలండి. 15వ కీర్తన మొదటి వచనం. యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే కదా. అంటే ఎంత ధైర్యం వస్తుందో, భయం వేస్తుందో ఆ మాటలు మళ్ళీ చదువుకోండి. ఏ పెన్ను ఉంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేయండి. యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలికేవాడే కదా. నువ్వుండే ఇంట్లో వాడు ఉండగలడు. దేవుడి ఇల్లేదండి. దేవుడి ఇల్లు ఏంటో తెలుసా? రేపు రాబోయే నిత్యత్వం. ఆ నిత్యత్వంలో ఎవరు ఉంటారో తెలుసా? భూమి మీద నిజాలు మాట్లాడిన వాళ్ళు ఉంటారు. ఈ మాట మీకు తాగుతుందో లేదో. రేపు నిత్యత్వంలో ఎవరు ఉంటారంటే భూమి మీద సత్యం మాట్లాడిన వాళ్ళు, నిజం మాట్లాడిన వాళ్ళు ఉంటారు. బయట ఒక స్లోగన్ ఉంది, కోర్టులో సత్యానికి చాలా విలువ ఉంది. జిల్లా కోర్టులో, స్టేట్ ఎక్కడైనా, మన సుప్రీంకోర్టులో అయినా సత్యానికి చాలా విలువ ఉంది కోర్టులో. కానీ బైబిల్ మరో మాట అడుగు ముందుకే చెప్తుంది, సత్యానికి విలువ కోర్టులోనే కాదు, కోర్టు బయట కూడా ఉందని బైబిల్ చెప్తుంది. గుర్తుపెట్టు. సత్యానికి విలువ లోపలే కాదు, జడ్జి గారి ముందే కాదు, జడ్జి బయట కూడా సత్యానికి విలువ ఉంది. నీ కాపురంలో ఉంది, నీ స్నేహంలో ఉంది, నీ పరిచర్యలో ఉంది, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా కూడా ఉంది, నీ చదువులో ఉంది. నువ్వు ఎంత సత్యం మాట్లాడితే, ఎంత యథార్థంగా ఉంటే అంతగా వర్ధిల్లుతావు. నేను ముగించేస్తున్నాను. హృదయపూర్వకంగా నిజాలు చెబితే గొడవలు అవుతాయి అంటే ఆ గొడవ ఆ రోజుకి అవుద్ది. అబద్ధం చెబితే చెప్పండి రోజు అవుద్ది. అంటే నేను ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే అన్నబట్టి ఇంకా ఏదో ఉందంటారు. ఇంకా అంతే. ఇక చెప్పి ఆ రోజుతో అయిపోద్ది. నేను ఇదిగో ఇలా జరిగింది, మరి ఇంకేం చేద్దాం, ప్రార్థించి అన్నవే, అంతే. ఇంకా చెప్పే అవసరమే తీసుకున్నాను, తెలుసు నీ డబ్బులు అని తెలుసు, నేను తీసుకున్నాను, అవసరమే తీసుకున్నాను, నీ జేబులో తీసుకున్నాను, చెప్పే ఇచ్చేస్తాను రా అని చెప్పే. నాకేం తెలుసు, బొంగకు తెలిసిపోతావు. తెలుసుకో, దేవుడు మనకి తిట్టకి నువ్వు నోటితో ఒప్పుకునేది గుర్తుపెట్టుకో. తీసేగరా ఎదవా అంటది, లోపల ఉంటుంది. అది కళ్ళల్లో కనబడుతుంటుంది, ముఖంలో కనబడుతుంటుంది. నేను తీయలేదు అంట, తెలిసిపోతాం. గుర్తుపెట్టుకోండి. బైబిల్ చెప్తుంది, యథార్థంగా ఉండు వర్ధిల్లుతావు. సిఎస్ లూయిస్ చెప్పిన మాట నేను చెప్పి మేము ముగించేస్తున్నాను. మనిషి ఉన్నప్పుడే రైట్గా జీవించాలనుకోకు, మనిషి లేనప్పుడు కూడా రైట్గానే జీవించు. మనుషులున్నా ఉండకపోయినా పైన ఒకరున్నారు. ఎవరు చెప్పండి? దేవుడు ఉన్నాడు. ఆయన బట్టి జీవించు. నీ చదువుల్ని, నీ భవిష్యత్తుని, నీ కాపురాన్ని ఈరోజు కాకపోయినా రేపైనా ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. యథార్థవంతులు తప్పక